దీవించినారు. ప్రభు మీకు స్తోత్రం. మా బలము, మా ధైర్యము, మా జ్ఞానము కాదయ్యా, మీ అధ్యక్షతను మీరు నడిపించినందుకు స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా వాక్యముతో మాతో మాట్లాడయ్యా. వాక్యము మీది ప్రభువా, వింటున్న బిడ్డలము మీ బిడ్డలము తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ప్రతిరోజు మాట్లాడుతూ వస్తున్న మాదిరిగానే ఈరోజు కూడా మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి ప్రభువా, మమ్మల్ని ధైర్యపరచండి ప్రభువా. అధైర్యవంతులుగా ఉన్నాము, భక్తిహీనులుగా ఉన్నాము, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాము. అయ్యా మమ్మల్ని బలపరచు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రమయ్యా. దీనుడను, అల్పుడను, అభాగ్యుడను ప్రభువా, మీరిచ్చినటువంటి ఈ జ్ఞానమును బట్టి స్తోత్రములు ప్రభా. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మీరు నిలబెట్టి ఉన్నారు, అందుబట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. నా బలము, నా జ్ఞానము, నా ధైర్యము కాదు ప్రభా, నా చదువు కాదు ప్రభా. ఇదిగోనైనా మీరే నన్ను స్వాధీనపరచుకొని, నా హృదయము, నా తలంపులను మీరు స్వాధీనపరచుకొని, నా మాటను బోరగా వాడుకొని, మొదటిగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామము పేరిట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ధూప కుటుంబ సభ్యులందరికీ షలోం. అందరూ బాగున్నారా? ఎస్, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే తెలియపరచండి, తప్పకుండా ప్రార్థన చేస్తాం. మంచిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడటకు సిద్ధముగా ఉన్నాడు. అయితే ఈరోజు దేవుని మాట ఏమై ఉన్నది, ఆ మాటను మనం గ్రహించాలా. మాటను గ్రహించి మన హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యము ప్రకారంగా, ఆ మాట ప్రకారంగా మనం ప్రయాణం చేసేవారిగా ఉండాలి. మంచి నేలల వలె మన హృదయమును, మన శరీరమును సిద్ధపరచుకోవాలి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మాట, నా ప్రాణము ఆశపడుతున్నది. ఏంటట? నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే నా ప్రాణం అంటే నాదే కాదు, మీది కూడా. మనందరి ప్రాణము ఆశపడుతున్నది. మరి దేని మీద ఆశపడుతున్నది? ఈ లోకం దేని మీద ఆశపడుతున్నది? మరి మనం దేని మీద ఆశపడి ఉన్నాము? ఈ పరిస్థితి ఏంటి? ఒకసారి మనం చూసినట్లయితే, మనిషి ఆశాజీవి, అనేకమైన వాటి కొరకు ఆశపడుతుంటాడు. ఆశకు అనేది హద్దు లేదు. వారి వారి స్థితిని బట్టి, స్థితి మారుతున్న కొద్దీ ఇంకా 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 ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉండేది. కానీ నా ప్రాణం ఏ విధంగా ఆశపడుతున్నది? దేవుడు దేని గురించి ఆశపడాలని తెలియపరుస్తున్నాడు, దేని గురించి ఆశ కలిగి ఉండాలని తెలియపరుస్తున్నాడు. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చూస్తే, ఒక్క నిమిషము. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వాక్యము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. ఈ లోకములో ఉన్నదంత ఏదంట? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అవేంటట? అవన్నీ లోక సంబంధమైనవే. అవి తండ్రి దగ్గర నుంచి వచ్చినవి కానే కాదు. ఎస్. ఇంకోటి చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. రెండో ఆశ ఏంటట? ధనాపేక్ష.
ధనము ప్రాముఖ్యమే, ధనము మంచిదే, కానీ ధనాశ చెడ్డది. ఎస్, ధనము మంచిదే, ధనం లేకుండా మనం బ్రతకలేము, నిజమే, మీరు అనుకున్నది నిజమే. ధనం మనకు ఉండాలి, కానీ ధనాశ ఉండకూడదు. ధనము చెడ్డది కాదు, ధనాశ చెడ్డది. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చూసారా, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుడు అడుగనందున మీకేదియూ దొరకదు. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. హల్లెలూయా. ఒకవేళ మనం అడిగినామనుకో, ఎలా అడుగుతున్నామట? తర్వాత వాక్యం చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఎస్, హల్లెలూయా. మరి మన ఆశ ఎటువైపు పరుగులు పెడుతున్నదట? ధనము చెడ్డది కాదు, ధనాశ చెడ్డది. అంతేనా? మనం అడుగుతున్నాము, కానీ దేనికి అడుగుతున్నాము? మీ భోగముల నిమిత్తము అడుగుతున్నాము. అందుకని అది మనము రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. అలానే చూసినట్లయితే ఇక్కడ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యములో 20, 21, 22 ఈ వాక్యములు చూడండి. ఆకాన్ ఏం చేశాడు? శపించబడిన సొమ్ముకు ఆశపడ్డాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి షికారు, పైన వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని తిని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. శపించబడిన వారి మీద ఆశపడ్డాడు. అది మన పనిలో పరిస్థితి కూడా అలానే ఉంది. అది మంచిది అనుకుంటాం, శ్రేష్టమైనది అనుకుంటాం, మంచి స్నేహితుడు అనుకుంటాం, మనకు సహాయం చేసేవారు అనుకుంటాం, మనల్ని ఉన్నతిని కాపాడుకునేవాడు అనుకుంటాం, మనతో ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ వాడి లోపల ఏ ఆంతర్యం ఉన్నదో, ఎస్, ఏ వస్తువులో ఏ ఆంతర్యం ఉన్నదో, ఏ మనిషి ఏ ఉద్దేశంతో మన ఇంటికి వస్తున్నాడో, ఏ మనిషి ఏ ఉద్దేశంతో మనతో మాట్లాడుతున్నాడో, ఏ వస్తువులో ఏది దాగి ఉన్నదో, ఏ ఇంటిలో ఏది దాగి ఉన్నదో. హల్లెలూయా. చూసారా? ఈరోజు చూడండి, ప్రార్థనలు జయించండి. ప్రార్థనలు జయించి మీరు ప్రార్థన పూర్వకంగా ప్రార్థించండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. మనం ఎవరితో సావాసం చేయుచున్నాం, ఎవరి సావాసంలో మనం ఉంటున్నాం, ఎవరి సన్నిధిలో మనం ఉంటున్నాం, మన కుటుంబం ఎటువైపు పరుగులు పెడుతున్నది, మన ఆలోచనలు ఎటువైపు పరుగులు పెడుతున్నవి, మన ఆశ ఎటువైపు పరుగులు పెడుతున్నది, మనం తీసుకున్నది నిర్ణయం కరెక్టేనా, మనం తెచ్చుకున్న వస్తువు కరెక్టేనా, మనము నిలిచి నడుస్తున్న స్నేహితుడు కరెక్టేనా, మనకు నిజమైన స్నేహితునితో మనం నడుస్తున్నామా? హల్లెలూయా. ఆ స్నేహితుడి ప్రభావం నీ మీద ఉంటుంది. నువ్వు మంచివాడివే, మరి తనలో ఉన్నది, తన జీవితం మీద ప్రభావితం పడుతున్నది, మరి అతన్ని చెడిపోవడమే కాకుండా నిన్ను చెడగొడతాడట. ప్రేమను చూపించి ప్రేమకు లొంగొద్దు, మనుషుల ప్రేమ వ్యర్థము. ఇదిగో కుమారుడు నీతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఇంతవరకు ఎంతోమందిని ప్రేమించావు, ఏ ఒక్కరిని ప్రేమించలేదు హృదయపూర్వకంగా. హల్లెలూయా. హృదయాంతరముల నుంచి ఒకసారి ప్రార్థించి చూడు. వారి జీవితం, వారి స్థితి, వారి పరిస్థితి, వారి ప్రేమ, వారి ఆలోచన, వారి తలంపు, నీ క్రియ, నీ యందు వారి క్రియలు ఏ విధంగా ఉన్నాయో నీకు అర్థమవుతుంది. పై మాటలు కాదు. పై మాటలు ఎవరైనా చెప్తాడు. పై మాటలు ఎవడని చెప్తాడు? నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు, లేవు స్థితిలో ఉన్నప్పుడు, నీకు సహాయం చేసే పరిస్థితి ఉన్నా నీ దగ్గరికి రాకుండా ముఖము చాటేసేవారు, ఫోన్లు ఎత్తని వారు ఉన్నారు చూడు. మరి దేనికి వారి ఉపయోగమో?
అంటే సహాయం చేసిన వారే మనవారని కాదు, కానీ అంటే వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క ఒక్కొక్కసారి ఒక మాట అవతల వ్యక్తిలో ధైర్యాన్ని నింపుతుంది. ఒక మాట, ఆ ఒక్క మాట కోసము మనిషి ఆరాట పడుతూ ఉంటాడు. నువ్వైనా నేనైనా కూడా అంతే. ఎప్పుడైనా కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుల బాధలో ఉన్నప్పుడు, నీరసించిపోయినప్పుడు, ఇక మనం మొయ్యలేము, ఇక భరించలేము, ఇక నడవలేము, నా వల్ల కాదు అని మూలుగుతూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు మన జీవితంలోకి ఒక స్నేహితుడు వచ్చి, ఏం కాదురా, ఏం కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఇంకా మనకు వయస్సు ఉన్నది, ఇంకా బలం ఉన్నది, దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేశాడు తన లేఖనంలో. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన ఇద్దరి మధ్యలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు, మన సంఘంలో ఉన్నాడు. ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. మన పని మనం చేద్దాం, దేవుడు చెప్పిన పని మనం చేద్దాం. నీ సొంత నిర్ణయాల వైపు ఇప్పటివరకు వెళ్ళావేమో, అలా కాదు, దేవుని నిర్ణయాల వైపు మనం ప్రయాణం చేద్దాం. ఇప్పటివరకు అందరిని నమ్మి మోసపోయావేమో, ఇప్పుడు దేవుని నమ్ముదాం. ఇప్పటివరకు అందరి ఆలోచనలతో నువ్వు పెట్టుబడి పెట్టావేమో, ఎవరెవరికి డబ్బులు ఇచ్చావేమో, ఎవరు డబ్బులు తిరిగి లేదేమో. ఇదిగో ఇప్పుడు మనం దేవుణ్ణి అడిగి మనం ప్రయాణం చేద్దాం. దేవుడు ఏది చేయమంటే అది చేద్దాం. ఎవరికి సహాయం చేయమంటే వారికి సహాయం చేద్దాం. మనం సమాధానంగా బ్రతుకుదాం, ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుదాం, ఉన్న దాంట్లో దేవుని స్తుతిద్దాం, దేవునికి దగ్గరగా బతుకుదాం, మనం సమాధానంగా బతుకుదాం. ఇప్పటివరకు సమాధానం కోల్పోయింది చాలు, ఇప్పటివరకు నీ జీవితంలో కోల్పోయింది చాలు, ఇప్పటివరకు నీ కుటుంబంలో కోల్పోయింది చాలు. ఎస్, నువ్వు ఒంటరిగా మిగిలినది చాలు చాలు. ఇప్పుడు అదే ఆ ఒంటరి సమక్షంలో దేవుడు రాబోతున్నాడు. ఆ ఒంటరిని వేవేల మందిగా చేయుటకు దేవుడు ఇదిగో నిన్నే ఎన్నుకొని ఉన్నాడు. ఆ ఒంటరివి నీవే, ఆ ఒంటరివి నువ్వే. ఒంటరి గువ్వవై మూలుగుచూ బ్రతుకుతున్న నా కుమారుడా, ఆ ఒంటరిని వేవేలి మందిగా చేయబోతున్నాడు. రీహాస్ర కొలోతరామాలో వరహస్రోత్రేఖెతెరని దురోని. ఎస్, రిసీవ్ చేసుకో. ఆ మాటలు మనిషి మాటలు కావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎందరినో నమ్మి మోసపోయావు. ఎస్, నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళావు, ఆశపడ్డావు. అందరూ నన్ను ప్రేమించాలని ఆశపడ్డావు, అందరూ నా తోడు ఉండాలని ఆశపడ్డావు, అందరూ నా చుట్టూ ఉండాలని ఆశపడ్డావు, అందరితో నేను నడిస్తే నేను సౌఖ్యంగా ఉంటాను అని ఆశపడ్డావు. కానీ మనుషుల ప్రేమ వ్యర్థము. ఎస్, దేవుని ప్రేమ శాశ్వత కాలము. దేవుని ప్రేమ శాశ్వత కాలము. మనం ఇప్పటివరకు దేని గురించి ప్రయాసపడ్డాం? ఇప్పుడు అనిపిస్తుంది కదా, మనం దేని గురించి ప్రయాసపడ్డాం? ఎవరో ప్రేమించాలని ప్రయాసపడ్డావు కదా కుమారుడా. వారి ప్రేమ వ్యర్థమని తెలిసినప్పుడు హృదయం ముక్కలైపోయి ఎంత ఏడ్చావు. అయ్యో, ఎంత నమ్మకం పెట్టుకున్నానే, నా తల్లి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే, నా అన్న మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే, నా కుమారుడి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే, నా తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే, నా బంధువు మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే, నా అన్న మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. నన్ను మోసం చేశారు, నా సర్వము నా దగ్గర నుంచి తీసేసుకొని నన్ను మోసం చేశారు. వీరి కోసమా నేను ఇంత ప్రయాసపడింది, వీరి కోసమా ఇంత నేను కష్టపడింది, వీరి కోసమా నా రెక్కలు ముక్కలు చేసుకున్నది. ఒంటరి గువ్వవై మూలుగుచున్నావు చూడు. ఆ మూలుగులను నీ దగ్గర వారు వినకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నవారు కనకపోవచ్చు. ఆ పరమందున్న దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన ఆ గొప్ప రాజు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రయాసన చూస్తున్నాడు, నీ ప్రేమను చూస్తున్నాడు. ఓ రియాసత్రహసోలేరు. హల్లెలూయా. మనుషులను చూపెట్టుకోవడం కాదు, నీ ప్రేమను దేవుడు చూశాడమ్మా. ఎస్, నీ ప్రేమ వృధా కాలేదు. అయ్యా, నా ప్రేమ వృధా అయిపోయిందా అంటే కాదు, నీ ప్రేమ వృధా కాలేదు. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు కరెక్ట్గానే పాటించావు, అందరినీ సమానంగా చూసావు.
కానీ మొదటి స్థానము ఆ దేవునిదే. అది మర్చిపోయావు. మొదటి స్థానము ఆ దేవాతి దేవునిదే అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు. అది తెలియక, గ్రహింపు లేక, చెప్పేవారు లేక, నడిచే పరిస్థితి తెలియక, నిజమైన మార్గము తెలియక, ఆ దేవుని మాటను గ్రహించలేని పరిస్థితిలో ఉంటూ ఆ దేవునికి మొదటి స్థానమునివ్వడం మర్చిపోయావు. దేవా, నేను వేరే వాటి మీద ఆశపడుతున్నాను అని నీ ఆశనన్నిటినీ దేవునికి విరుద్ధమైన వాటి వైపు పరుగులు పెట్టించావు. ఎస్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేనే జీవము, నేనే మరణము. మొదటగా నా రాజ్యమును, నా నీతిని వెతుకు. ఏమంటున్నాడు? మొదటగా నా రాజ్యమును, నా నీతిని వెతుకు. నీకు కావాల్సినవన్నీ దేవుడిస్తాడు. వేరైతే ఊహిస్తున్నావు ఆశీర్వాదములే వస్తాయని మేము చెప్పలేదు ఎప్పుడు. మొదటగా నా రాజ్యమును, నా నీతిని వెతకమని చెప్పిన ఆ యేసయ్య మాటను, స్వరమును విని ఆ మాట ప్రకారంగా నడిచినట్లయితే, నిన్ను నువ్వు మలుచుకున్నట్లయితే, నీ కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే, నీ బిడ్డలను దేవుని సన్నిధిలో ఉంచినట్లయితే, ఆ కృప ఎస్, ఆ కృప నిన్ను నిత్యము కాపాడుతుంది. అందుకే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును, నా కృప నీ కుటుంబానికి చాలును, నా మాట నీకు చాలును, నా ఆజ్ఞ నీకు చాలును, నా కంచె నీకు చాలును, నా ప్రాకారములు నీకు చాలును. వావ్, హల్లెలూయా. ఆ ప్రాకారములు దాటి ఏ చీకటి రాదు, ఏ బలహీనత రాదు, ఏ రోగము రాదు, ఏ మనుష్యుడును రాదు, ఏ మంత్రగాడు రాదు, ఏ చీకటి రాదు. ఆ అగ్ని కంచె నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ గర్భఫలమైన బిడ్డల చుట్టూ, నీ కలిగిన సమస్తము చుట్టూ ఆ కంచె నీలో ఉన్నట్లయితే, నీతో సావాసము చేసినట్లయితే, రీబాషంద్రాలామ, హల్లెలూయా, ఏ చీకటి రానే రాదు. అది కదా మనం సాధించాల్సినదే. అది కదా దాని మీద కదా మనం ఆశ పెట్టుకోవాల్సినదే. ఇప్పటివరకు నిరుపయోగం వాటి మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు. నిర్జీవమైన వాటి మీద ఆశ పెట్టుకున్నావు. ఎస్, డబ్బు కోణంలో ఎవరూ చూడవద్దు. ఇక్కడ డబ్బు గురించి మాట్లాడట్లా. డబ్బు ప్రాముఖ్యమే, డబ్బు అవసరమే. అందుకే ఒక వాక్యం ఉంటుంది, డబ్బు చెడ్డది కాదు, డబ్బుపై ఉన్న ఆశ చెడ్డది, ధనముపై ఉన్న ఆశ చెడ్డది, ధనాశ చెడ్డది. ఎస్, వినేవారు ఎవరైనా డబ్బుకు ముడి పెట్టవద్దు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన మీద ఆశించినట్లయితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈరోజు మరి మనం దేని మీద ఆశ పెట్టుకొని ఉండాలా, దేని మీద ఆశ పెట్టుకొని ఉండాలా అని ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5వ వాక్యము, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎవరి కొరకట? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఎస్, మరి నీ ప్రాణం ఎవరి కొరకు కనిపెట్టుకొనుచున్నది? ఈ వేకుజామున ఎవరు నిద్ర లేవకుండగా, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, అంటే ఎంత పని చేసినా, శరీరం ఎంత బలహీనతగా ఉన్నా, బాడీ బలహీనంగానే ఉంది, శరీరము బలహీనంగానే ఉంది, ఆత్మ ఆయనతో సావాసం చేయాలని ఆశపడుతున్నది. హల్లెలూయా. మన ప్రాణము, మన ప్రాణాత్మ దేహములు ఆయనతో సావాసము చేయాలని, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. బట్ అటువంటి ప్రాణము కలిగిన వారిగా ఈ ప్రార్థన బిడ్డలు ఉన్నారు. మరి అటువంటి ఆశ కలిగిన వారిని దేవుడు వదిలిపెడతాడంటారా? ఈ శ్రేష్టమైన సమయంలో అందరూ అన్నీ వదిలేసి ఏమని పడుతున్నారు? ఎలా పడుకున్నారు? యోనా ప్రవక్త వలె బయట అందరూ మొత్తుకుంటున్నారు, చనిపోతారేమో భయంతో ఉన్నారు. ఈయన మాత్రము అక్కడ పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఓ నిద్రపోతా,
అని అడుగుతున్నారు అక్కడ వాళ్ళు. ఎస్, లే, నిద్రలే, బయట జరిగే పరిస్థితి చూడు, నీ కుటుంబ పరిస్థితి గ్రహించు, నీ బిడ్డల పరిస్థితి గ్రహించు, నీ చుట్టూ ఉన్న పరిస్థితి గ్రహించు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ అలల మధ్యలో ఉన్నావు, ఏ సముద్రంలో ఉన్నావు, ఏ తుఫాన్లో ఉన్నావు, ఏ పెనుగాలిలో ఉన్నావు, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవుని బిడ్డలతో ఉన్నావా? దేవునితో సావాసం చేసే వారితో నువ్వు ఉన్నావా? నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి నువ్వు గ్రహించు అని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఉంటాడు, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. బా, హల్లెలూయా. అటువంటి ప్రాణము కలిగిన వారిగా, అటువంటి ఆశ కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరి మాట మీదట? ఆయన మాట మీద. మరి ఆ మాట ఆ దేవుని మాట నీ కుటుంబం దగ్గరికి రావాలంటే, నీ హృదయానికి అది తాకబడాలంటే మరి నీ ప్రయాస ఎలా ఉండాలా? ఆ మాట ఉట్టిగానే రాదు. అనుకుంటున్నావు కదా, దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. ఆ ఆశ నీకుండాలా? ఎస్, మంచి నేల వలె నిన్ను నువ్వు మార్చుకోవాలా. మంచి నేల వలె నువ్వు సిద్ధపడాలా. విత్తనం అనే మాట ఆ మంచి నేల మీద పడినప్పుడు మాత్రమే వినాలా. ఆ మంచి నేల మీద పడినప్పుడు మాత్రమే అది వృద్ధిలోకి వస్తుంది, అది వికసిస్తుంది. ఆ జీవ జలముల ఊట దానికి దేవుడు కలగచేస్తాడు. తన ద్రాక్ష వల్లికి అంటుకట్టబడి ఉంటుంది. అది నిజమైన అంజూరపు చెట్టు, ఫలించిన అంజూరపు చెట్టు కాదు, నిజమైన అంజూరపు చెట్టు వలె ఆయన మందిరంలో నాటబడినటువంటి ఒలివా మొక్కల వలె దేవుడు ఉంచుతాడట. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నప్పుడు, నీ ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నప్పుడు, నీ ప్రాణాత్మ దేహములు తన సన్నిధిలో ఉంచి ఆ మాటను విని ఆ మాట ప్రకారముగా గ్రహింపు కలిగి నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆ మాటలు ఎంతో నీ జీవితాన్ని మార్చివేస్తాయి. చూడండి, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యము, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. హల్లెలూయా. ఆయన మాటలు చాలా పవిత్రమైనవి. ఆ మాటలు గ్రహించే స్థితిలో నేను మనందరము ఉండాలా. అటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడే మనము గొప్పవారిగా తీర్చబడతాం. ప్రవక్తలుగా తీర్చబడతాం, దేవుని కుమార్తెలుగా తీర్చబడతాం. ఏమీ లేని నీ ప్రదేశంలో, ఏ వాహనము, ఏ వెహికల్ సౌకర్యం లేని నీ ప్రదేశంలో నిన్ను నిలబెట్టినప్పుడే, నువ్వు ఆత్మను పొందుకున్నప్పుడే, నువ్వు గొప్పవాడి అయినప్పుడే అక్కడ నీ కొరకు రైలు మార్గం ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ నీ కొరకు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయబడుతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి అంటారా? మరి ఒకప్పుడు బెల్లంపల్లి ఎలా ఉండేనండి? ఒకప్పుడు బెల్లంపల్లి ఏ విధంగా ఉండే? ఒకప్పుడు చిలకలూరుపేట ఏ విధంగా ఉండే? మరి నువ్వు కూడా దేవుని కుమారుడివే కదా, నువ్వు కూడా దేవుని ఆత్మను పొందినవాడివే కదా, నువ్వు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తున్న వాడివే కదా, నువ్వు కూడా ప్రార్థించేవాడివే కదా. మరి వారి జీవితంలో చేసిన అద్భుత కార్యము మరి నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో నీ ద్వారా దేవుడు చేయలేడా? చెయ్యగలడు. కానీ ఆయన మాటల ప్రకారం మనం నడవలేని స్థితిలో మనము కుంటివారిగా బ్రతుకుతున్నాం, మనము చెవు లేని వారిగా అంటే వినికిడి లేని వారిగా బ్రతుకుతున్నాం, మనము కనులు లేని వారిగా బ్రతుకుతున్నాం, మనం గుడ్డివారిగా బ్రతుకుతున్నాం. మనము ఎలా బ్రతుకుతున్నాం? ఎలా పడితే అలా బ్రతికేస్తున్నాం. ఎవరి మాట పడితే వారి మాట విని ఆ మార్గంలో వెళ్ళే వారిగా మనం బ్రతుకుతున్నాం. ఆ మాటలు దేవుని మాటేనా? అది దేవుని మార్గమేనా? అది దేవుని క్రియేనా? అది దేవుని చిత్తమేనా అని మనము విచారణ చేయలేకపోతున్నాం. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. విచారణ చేయలేకపోతున్నాం. హల్లెలూయా.
విచారణ చేసేవారుగా మనం ఉండాలా. విచారణ చేసేవారుగా మనం ఉండాలా. ఒక క్లాసులో ఒక 30 మంది ఉన్నారనుకోండి, ఆ 30 మందికి టీచర్ బోధించినప్పుడు కొందరు తొందరగా రిసీవ్ చేసుకుంటారు. అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు? గైడ్లు చూసుకొని ఫాలో అవుతారు. లేకపోతే ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ టీచర్ కంటే ఇంకా ప్రొఫెషనల్ ఎవరైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ డౌట్ను క్లారిఫై చేసుకుంటారు. అటువంటి తెలుసుకున్నటువంటి డౌట్ నీ జీవితంలో నువ్వు మర్చిపోలేవు. అది నీకు జీవితాంతము గుర్తుంటుంది. వింటున్నావా? మరి మన పరిస్థితి ఎలా ఉంది? వింటున్నావు కానీ మర్చిపోతున్నావు. వింటున్నావు కానీ విచారణ చేయటంలా. అది నా కొరకేనా దేవా? ఇది నా కొరకేనా? అయితే నేను ఎటు వెళ్ళాలా? నా ఎదురు నీ చిత్తమేమున్నది? నా ఎడలు నీ చిత్తమేమున్నది? నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే, ఇంకా నేను శ్వాస తీసుకుంటున్నానంటే, ఇంకా నేను ప్రాణముతో ఉన్నానంటే నా ఎడలో నీకో చిత్తం ఉన్నది, మీకో చిత్తం ఉన్నది. మరి దాన్ని నెరవేర్తించాలి. చేయాలంటే నేను ఎటువైపు పరుగులు పెట్టాలా? నేను ఎవరితో పరుగులు పెట్టాలా? ఎస్, హల్లెలూయా. మరి నువ్వు కూడా లెక్క చెప్పవలసి ఉన్నది. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వాక్యం చెప్పి ముగిస్తాను. ప్రజలందరూ కూడా ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచుండరి. ఎస్, మనలాగానే ఎక్కడికి వచ్చారట? దేవాలయంలోకి వచ్చారట ఆయన మాట వినుటకు. మరి ఆయన అంటే యేసయ్య మాటలు వినుటకు, ఆ దేవుడి మాటలు వినుటకు ఆ దేవాలయానికి పెందల కాడనే వచ్చారట. మరి ఎందుకు ఆయన మాటలు వినడానికి ఎందుకు వచ్చారు? ఆయన మాటల్లో ఎస్, వారి జీవితం దాగి ఉన్నది. ఆ మాటల్లో మర్మం ఉన్నది. నువ్వు నిజంగా నిగూఢమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేసి చదవండి. ప్రతి వ్యక్తి గురించి మీరు వకాల్తా చేయండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురించి నీకు అన్ని విషయాలు నీకు క్షుణ్ణంగా తెలుస్తాయి. ఎస్, ఆయన మాట వినుటకు నువ్వు దేవాలయంలోకి వచ్చినట్లయితే, ఆయన మాట నువ్వు గ్రహించినట్లయితే, ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే, ఆయన మాట ప్రకారం నడిచినట్లయితే, ఆ మాట ప్రకారం నీ మార్గాన్ని మలుచుకున్నట్లయితే, ఆ మాట ప్రకారంగా, ఆ చిత్త ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు నడిపించినట్లయితే, నీ బిడ్డలు నడిపించినట్లయితే, నీ భర్తను నీ భార్యను నడిపించినట్లయితే, నీ సంఘాన్ని నడిపించినట్లయితే, నీ ప్రాంతాన్ని నడిపించినట్లయితే నువ్వు గొప్పగా మలచబడతావు. అది ఎవ్వరు ఆపలేరు. ఆయన సహాయము చేయని ఎడల ఎవడును సహాయం చేయలేడు. ఏ రాజు సహాయం చేయలేడు, ఏ అధికారి సహాయం చేయలేడు, ఏ ఉద్యోగి సహాయం చేయలేడు, ఏ సీఎం పిఎం కూడా సహాయం చేయలేడు. కానీ ఆయన సహాయము చేయాలని అనుకున్నాడనుకో, ఆయన సహాయం చేయాలని పూనుకున్నాడనుకో, ఎస్, ఎవడునూ ఆపలేడు. ఒక్క రోజులో నేను అత్యున్నత సింహాసనం కూర్చోబెడతాడు దేవుడు. ఒక్క గడియ చాలు నీ జీవితానికి, నా జీవితానికి, మన జీవితానికి, ఈ ప్రార్థన ధూప జీవితానికి, ఈ కృపా ప్రార్థన మందిర జీవితానికి. హల్లెలూయా. ఆ ఒక్క క్షణం నీ జీవితంలో, నా జీవితంలో రావాలని ఆశపడి మన ప్రాణమును ఆయన కొరకు కనిపెడుతూ ప్రార్థించేవారిగా నేను మనందరము ఉందుముగాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన చేసుకొని ఈనాటి ప్రార్థన ముగించుకుందాం. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రం ప్రభువా. ఈ సమయమందు ప్రభువా, నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రములయ్యా. ఆత్మీయ ఎదుగుదల ప్రసాదించండి ప్రభువా. పరిశుద్ధాత్మ నింపుదల ప్రసాదించండి ప్రభువా. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. నూతన హృదయాన్ని ప్రసాదించండి ప్రభువా. బండలాంటి హృదయము కాదయ్యా, నూతన హృదయాన్ని ప్రసాదించండి దేవా. మీ చిత్తం ఏమైనదో మీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభువా. నాకు, నా కుటుంబ సభ్యులందరికీ క్షేమం దయచేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. అప్లనే కాడిని యేసు నామములో విర్రగొట్టండి ప్రభువా. అయా మీకు వందనాలు ప్రభువా.
మా పిల్లల భవిష్యత్తును మీ చేతిలో పెడుతున్నాం. మా బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు రెండో వాడిగా మీరు ఉండండి ప్రభా. మా బిడ్డలకు బలమును, జ్ఞానమును, ధైర్యమును, శక్తిని మీరు ప్రసాదించండి ప్రభా. ఇదిగోనైనా మా బిడ్డలు యవనస్తులుగా ఉన్నారు అయ్యా. వారు ఏ మార్గంలో వెళ్ళాలో, ఎవరితో ప్రయాణం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో సావాసము కలిగి ఉండాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరు తెలియపరచండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే నిలవ నీడ లేదు, తినడానికి తిండి లేదో, కట్టుకోవడానికి వస్త్రము లేవో ప్రభా, మీరు సమృద్ధిని దయచేయండి. మీ చిత్తమైతే వారికి సహాయం చేసే కుటుంబాలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మా కుటుంబాన్ని సమాధానపరచండి, మా సంఘ బిడ్డలను సమాధానపరచండి అయ్యా. మా ప్రాంతంలో ఉన్న సంఘాలను, దైవజనులను మీరు సమాధానపరచండి ప్రభా అయ్యా. మాలో ఎవరికైనా రక్షణ లేనట్టయితే రక్షణ భాగ్యమును మీరు దయచేయండి ప్రభా. ఈ ఉదయకాలం ఈ వేకోజాముని ప్రార్థన దుప్పలకు వచ్చి మోకరించి ప్రార్థించి ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మమ్మలను, మా బిడ్డలను, మా తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మాకు ఏదైతే అవసరమైన అవసరత తీర్చమని మీ దూతలకు ఆజ్ఞాపించండి ప్రభు. మీకు వందనాలు అయ్యా. ఇంకను మీ బలంతో, మీ జ్ఞానంతో, మీ ధైర్యంతో, మీ పునరుత్థానటువంటి అభిషేకముతో మమ్మల్ని నింపి మీరు ముందుగా నడుస్తూ మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నూతన మేలు, నూతన ఆశీర్వాదం నింపండి ప్రభా. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన దుప్ప నుంచి రేపుదే ప్రార్థన దుప్ప వరకు నన్ను, నా కుటుంబమును, నా సంఘమును, నా ప్రాంతం, నా ప్రదేశమును మీరు కాచి, కాపాడి, బలపరిచి, భద్రపరిచి కృపాసన్నితో నింపమని నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడు నమ్మదగిన నా యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొందుకొని నా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు ఈనాటి ప్రార్థన ధూప వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం అండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఆమేన్. యెహోవా యందు నమ్మక ముంచువాడు వర్ధిల్లును. గొప్ప వాగ్దానం అండి. ఎంత గొప్ప వాగ్దానం. వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. నువ్వు విశ్వసించి దేవుడి తట్టు తిరిగినప్పుడు దేవుడు సహాయకుడిగా ఉంటాడు. మనుషుల వైపు చూడొద్దని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నట్టుగా వాగ్దానం కూడా దేవుడి దగ్గర నమ్మకముగా మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు తప్పకుండా వర్ధిల్లింపబడతాం, ఆశీర్వదించబడతాం. బంధకాలు, ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలుగజేసే దేవుడు మన పక్షాన ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి విడుదలగా బ్రతుకుచున్నాము. సరిచేసుకొని ఈ వాగ్దానాలు ఊరికే ఇవ్వడానికి ఉండదండి. ప్రతి వాగ్దానము యథార్థ హృదయముతో, ప్రతి వాగ్దానము ఏ రోజు మీరు ఎక్కడ వాగ్దానం చూసినా దాన్ని రిసీవ్ చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఏదైనా మన కళ్ళకి కనపడింది అంటే దేవుడు అది మనకి అనుగ్రహించిండు, మనతో మాట్లాడుతున్నాడు అనే విశ్వాసాన్ని కలిగినప్పుడు తప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ వాగ్దానాలు ఊరికే ఇవ్వరండి. రోజు వాగ్దానం ఇస్తున్నారంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన వింటున్న వారి పట్లను, మా పట్లను, ధూపంలో ఉన్న బిడ్డలందరి పట్లని వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రైస్తమ్మ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు నేడు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మీకు క్షమించిన ప్రకారము మా రుణములను, మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని మార్గం నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ఏసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత కోటి నాశనం. తండ్రి మీ కార్యమును నిరంతరం జయము, జయము, జయమే జయము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం లైవ్లో వీక్షిస్తున్న కుటుంబాలకు, వారు కలిగిన సమస్తమునకు, ధూపంలో వచ్చి ఏకీభవించి ప్రార్థించిన కుటుంబాలకును మాకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఆల్ నైట్ ప్రేయర్ ఉంది 30 రోజు. తప్పకుండా రేపే అండి మీ అనుదిన ప్రార్థనలో ఈ ఒక్కరోజు ప్రార్థిస్తారు కదా, ఈ ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. ఆల్ నైట్ ప్రేయర్కి అందరం సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కేవలం ధూపము
దేవుడు ఏ విధంగా ప్రణాళికలు ఓపెన్ చేస్తే ఆ విధంగా నడిపించడం జరుగుతుందండి. అందుకని ఆల్ నైట్ ప్రేయర్ కూడా ఎవ్రీ మంత్ ఒకరోజు పెట్టమని దేవుడు ప్రేరేపణ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఈ 30వ తారీఖు ఉంది, తప్పకుండా మీ ప్రార్థనలో పెట్టండి. ప్రైజ్ ద లార్డ్. మా పరిచర్య కోసం కూడా ప్రార్థనలు చేయండి. రిక్వెస్ట్ చెప్తున్నాం, ప్రైజ్ ద లార్డ్. ధూపంలో ఉన్నవారు ఉండండి, మీ ఫ్యామిలీల కోసం ప్రార్థన